ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ 90 పరుగులతో మరోసారి అసలైన పైసా వసూలు పెర్ఫార్మెన్స్ అంటే ఏమిటో చూపించాడు. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 51, రోహిత్ శర్మ 35, నమన్దీర్ 28 పరుగులతో బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించారు. అనంతరం 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు ఆరంభంలోనే వరుసగా 2 వికెట్లు పడ్డా ఆ తర్వాత బ్యాటింగ్ కి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ ఓపెనర్ పతున్ నిశంకతో కలిసి 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ తో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి సెంచరీకి 10 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఈ సీజన్ లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు సమీర్ రిజ్వీ. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మాకంటే ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. పిచ్చి స్లోగా ఉన్నా మెరుగైన ఆట వాళ్ళదే. ముఖ్యంగా సమీర్ రిజ్వీ తన బ్యాటింగ్ తో మ్యాచ్ ను లాగేసుకున్నాడని, అంతకు ముందు ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి భారీ స్కోర్ ను అడ్డుకట్ట వేశారంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. పిచ్చి నెమ్మదిగా ఉంది, అయితే మేము 15 నుంచి 20 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అయితే ఈ క్రెడిట్ మొత్తం రిజ్వీకి ఇవ్వాలి. అతను మమ్మల్ని మ్యాచ్ లోకి తిరిగి రానివ్వకుండా అద్భుతంగా ఆడాడు. ఇరు జట్లకు పిచ్చి స్లోగానే ఉంది, కానీ అతని ఆట మాత్రం తమ నుంచి మ్యాచ్ ను దూరం చేసిందని రిజ్వీపై ప్రశంసలు కురిపించాడు సూర్యకుమార్ యాదవ్. ఓ 180 నుంచి 185 పరుగుల స్కోరు చేసి ఉంటే మ్యాచ్ పై పట్టు సాధించేవాళ్ళం. ఇక ఈ ఓటమిని మర్చి లోపాలను సర్దిద్దుకునే తదుపరి మ్యాచ్ లో మరింత బలంగా తిరిగి వస్తామని సూర్య అన్నాడు.